కిరాతకంగా మారడం వెనుక అనేక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. నిందితుడు తరచూ స్కూల్ ఎగ్గొట్టి క్రికెట్ ఆడడంతో పాటు ఎక్కువ సమయం సెల్ ఫోన్లో గడిపేవాడని తెలుస్తోంది. ముఖ్యంగా దొంగతనాలు, హత్యలు, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లకి బానిసయ్యాడని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ గ్రౌండ్ నుంచి మరింత రిపోర్ట్ ఇస్తారు. రామ్ నరేష్, అంటే ఒక పక్కన చూస్తూ ఉంటే అతను ఎలా చెయ్యాలి అంటే హౌ టు ఎంటర్ ది హౌస్, హౌ టు ఎగ్జిట్ అని చెప్పని రాసుకున్నాడు. మరో పక్కన చూస్తూ ఉంటే నన్ను ఏం చేయమాకండి, నన్ను నా ఏదైతే ఆ పని అయిపోయిన వెంటనే నన్ను మా ఇంటి దగ్గర దింపేసేయండి, మా అమ్మ నాన్నలకు చెప్పొద్దు అంటున్నాడు. మరి 10th క్లాస్ చదివే కుర్రోడ్లో ఇంత ప్లాన్డ్గా రాసుకొని మరో పక్కన అమాయకత్వం ఏంటి? అసలు ఇతని యొక్క ఆలోచన విధానం కానీ ఇతని ప్రవర్తన కానీ చాలా డిఫరెంట్గా ఉంది. రామ్ నరేష్. ఇక్కడ రాజు చూడాల్సింది ఏంటంటే అతని ప్రవర్తనలో ఇంత డిఫరెన్స్ ఎందుకు ఉంది అంటే, ఒకవైపు నేరం చేశాడు, మరోవైపు నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నా పేరెంట్స్ దగ్గర పంపించండి అని చెప్పేసి కోరుతున్నాడు. అంటే ఇక్కడ రెండు మెంటాలిటీలు ఉన్నాయి. ఎందుకు వచ్చాయి ఆ రెండు మెంటాలిటీలు అంటే, దీనికి సంబంధించి అంటే అబ్బాయి మెంటాలిటీ ఏదైతే ఉందో క్రైమ్ బేస్డ్ ఇన్సిడెంట్స్ ఎపిసోడ్స్ ఎక్కువగా చూశాడు. ఆ కంటెంట్ అంతా కూడా తన మెదడులో ఉంది. అందుకోసం అని చెప్పి చాలా ప్రీ ప్లాన్డ్గా రాసుకోవడం జరిగింది. ఆ ప్లాన్ అంతా కూడా స్కెచ్ అంటే ఎవరైతే బాధితులు, ఎవరైతే వీళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారో చెప్పండి. మీతో పాటు ఉన్న మీ అక్కకి ఏం జరిగింది ఏంటి? నాకు తెలుసా, నాకెట్లా తెలుస్తుంది? నేను స్కూల్కి వెళ్ళినా ఆయన గోడ దుంకిండంట 3rd ఫ్లోర్ నుంచి. ఆయన దుంకనికి వచ్చో లేదో నాకు తెలుసా, ఎట్లా వచ్చిందో కూడా తెలియదు. బ్యాట్ కోసం వచ్చిందంట. మా అక్క తింటూ ఉంది, చూస్తూ ఉంది. మా అక్క చూసింది. అప్పుడు మా మమ్మీకి చెప్తాను, మా అక్క అన్నది. అప్పుడు తోసేస్తే అప్పుడు కత్తి తీసుకొని పొడిచిండు. ఇప్పుడు ఎవరైతే మీ అక్క మీద దాడి చేసిన వ్యక్తి ఉన్నాడో, అతను చంపేసిన వ్యక్తి ఉన్నాడో, అతను మీతో పాటు ఆడుకునేవాడు, క్రికెట్ ఆడుకునేవాడు. ఇట్లానే ఆడుకొని ఉంటుంది. మేము నా బ్యాట్ కోసం వచ్చిందంట పైనకి. ఎందుకు నీ బ్యాట్ అంటే అంత ఇష్టం ఆయనకి? ఏమో తెలీదు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు? అతను ఏం చేయాలంటున్నావు? వాళ్ళు పోలీసు వాళ్ళే శిక్ష చేస్తారు, నాకు తెలీదు. మొత్తంగా చూసుకుంటే సహస్ర నాయనమ్మ మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అంటే ఈ ఘటన అనేది చాలా దారుణం. అంటే చిన్న పిల్లలు ఇలాంటి దారుణానికి పాల్పడటానికి ఏం కారణం అయి ఉంటుంది? అంటే సార్, నా అబ్బాయి చాలా రోజుల నుంచి చూసిండు. మా కొడుకు కోడలు పొద్దున్నే వెళ్ళిపోతారు కదా, వాళ్ళు లేని టైంలో అప్పుడప్పుడు చూసుకొని అది ఆ రోజు ఆలోచన చేసుకున్నది కాదు, ఇంకా చాలా రోజుల నుంచి ఆలోచించిండు అబ్బాయి ఎన్నిసార్లు డబ్బుల కోసమే చూసిండో, మరి ఎట్లా చూసిండో కానీ అబ్బాయి కావాలనే వచ్చిండు. ఆ రోజు సోమవారం కదా, అందరూ స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు, ఇక ఎవరు లేరు, డబ్బులు ఎత్తుకపోదామని వచ్చిండు. ఈ అమ్మాయి చూసే వరకు చంపేసిండు, గొంతు పొడిచిండు. కాబట్టి మాకు న్యాయం జరగాలి. మా అమ్మాయికి ఎట్లా జరిగిందో వాడికి కూడా అట్లా ఉంచొద్దు సార్ భూమి మీద. అదొకటే కోరిక సార్ మాకు, వాడిని ఉంచొద్దు. ఇట్లాంటి చట్టాలు ఏ అమ్మాయికి కానీ ఏ తల్లిదండ్రికి కానీ ఇలాంటి బాధ ఉండొద్దు. ఇంకా జీవితంలో ఇంకెవరైనా ఎట్లా చేయాలంటే భయపడేలాగా అట్లాంటి చట్టాలు తీసుకురండి సార్. అది అంటే ఇప్పుడు ఆ పిల్లోడు ఇంతకుముందు మీ ఇంటికి వచ్చేసి మీ మనవరాలతో కానీ మీ మనవడితో కానీ ఆడుకునేవాడా? అస్సలు లేదు సార్. ఆ పిల్లకి ఏ విలా చదువుతుంది సార్, అట్లాంటిది ఏం లేదు. అమ్మాయికి ఏం తెలియదు. వీడు చిన్నోడు ఇక్కడ వాడుకొని అప్పుడప్పుడు ఈ తీసుకొని వెళ్తే కూడా వీళ్ళు ఓనర్స్ కూడా బెదిరించే వాళ్ళంట. కానీ ఆ రోజు వాడు పైనుంచి వచ్చిండు అంతే. అబ్బాయి మెంటాలిటీ ఎట్లా ఉండేది? అబ్బాయి మెంటాలిటీ మనకు అస్సలు తెలియదు సార్. అస్సలు మాకు అబ్బాయి ఇవ్వే వరకు మేము ఫేస్ కూడా చూడలేదు, ఫోటోలలోనే ఇప్పుడు చూసాము సార్, అంతవరకే. కానీ మాకు వాళ్ళ గురించి కానీ ఏమీ తెలియదు సార్. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఇన్సిడెంట్కి సంబంధించి చాలా బాధాకరంగా ఉందంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ నాయనమ్మలు కానీ వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి. అమ్మ, చెప్పండి, అంటే ఈ ఘటన ఏ విధంగా చూస్తారు మీరు? మేము ఇక్కడ ఉండం సార్. మేము ఉండేది KBHPలో. మాకు వదిన గారు ఫోన్ చేశారు. వదిన వాళ్ళ అక్క కొడుకు మనవరాలు ఫోన్ చేయగానే ఏందా ఇంత అడావిడి అయిపోయిందని చెప్పి మేము గబుక్కున వచ్చే వరకు మేము వచ్చే వరకు డెడ్ బాడీని మాచూరికి పంపించాల్సి వచ్చింది. ఆ లోపు పాప కూడా మాకు కనిపించలేదు సార్. కనిపించకపోయేసరికి ఇంకా సరే అని చెప్పి మేము నైట్ ఇక్కడే 9 వరకు పోస్ట్ మార్టం నుంచి వస్తారేమో అని వెయిట్ చేసాం, రాలేరు. ఇంకా అటు నుంచి అటే తీసుకొని వెళ్ళిపోయారు. కాకపోతే ఇలాంటిది సార్, ఒక మొక్క మనము ఏదైతే నారు పోసి ఒక చెట్టును పెడుతున్నాం, ఒక చెట్టును పెట్టి మనం నీరు పోసి పెంచుతాం, అలాగా ఈ బాబుని మాత్రము
అసలు పెంచొద్దు. ఒక మొక్కను పెంచి పెద్ద చేసినట్టు అయిపోతుంది. కాబట్టి ఇక పై ముందు కూడా ఏమవుతుందంటే క్రిమినల్గా మారిపోయి బయటకు వచ్చినా కూడా క్రిమినల్గా ఫాలో అయిపోయి పెద్దోళ్ళు చేసి కూడా ఇలాంటి పిల్లల మీద కూడా పైన వేయడం జరుగుతుంది. పిల్లల మీద కూడా వేస్తారు పెద్దోళ్ళు చేసి కూడా. కాబట్టి ఇలాంటిది జరగకుండా చట్టం చర్య తీసుకొని కఠినంగా శిక్షించి, కాబట్టి శాస్త్ర అనే పేరు మీద ఒక చట్టాన్ని ముందుకు తేవాలని. చిన్నపిల్లలు ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు సార్, లేకుండా ఉండరు సార్, మీరు చూస్తూ ఉండొచ్చు. కాబట్టి మేము దయచేసి రిక్వెస్ట్ ఏంది అంటే మేము కోరుకునేది శాస్త్ర పేరుతో ఒక చట్టం తీసుకురావాలి. అలాగే మరి ఏందంటే ఆ చట్టము మాకు ఎలాంటి న్యాయం చేస్తుండో పాప తల్లిదండ్రులకు అలా న్యాయం చేయాలి. చట్టంతో బాగా చేయాలి సార్. మరి చట్టం ఏంటంటే ముందుకొచ్చి మరి ఇప్పటి వరకు అక్కడ కేపాల్ సార్ వారు వచ్చారు, మరి కమిషనర్ ఇక్కడ ఎస్టీ వాళ్ళందరూ వచ్చినారు, న్యాయం చేస్తామని చెప్పి వెళ్తున్నారు. కానీ అలాగే న్యాయం చేయాలి. శాస్త్ర పేరు మీద ఇలాంటి పాపకు ముందు పిల్లలకు ఎటువంటిది జరగొద్దు అని అనుకుంటే వీడికి కఠినంగా చర్య తీసాలి. ఒక మొక్కను పెంచి పెద్ద చేసిన వాళ్ళం అవుతామో వాడిని అట్లాగే వదిలేస్తే. కాబట్టి ఆ మొక్కను పెరికేయాలి, మొక్కను తీసేస్తేనే న్యాయం జరుగుతుంది శాస్త్ర పేరు మీద. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.